మనలో ఉన్న కొన్నిటిని దుళ్ళగొట్టడానికి, శుద్ధి చేయడానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారో తెలుసా? బంగారమేగా, అయినా కూడా దానిలో కూడా మురికి ఉంటుంది. ఆ మురికి ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడే బయటకు వచ్చింది. అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేస్తారు, శుద్ధి చేస్తారు. అలాగే మనం బంగారం లాంటి వ్యక్తులమైనా మనలో సహా మురికి ఉంటుంది. అగ్ని పరీక్షలో ఉంచినప్పుడే అది శుద్ధీకరణ పొందింది. 4వది, మనల్ని శుద్ధి చేయటానికి, పవిత్రపరచడానికి అని చదివారు ఇందాక మీరు. మనల్ని అగ్ని పరీక్షలో ఉంచుతాడు. తప్పదండి. భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం, 30 ఏళ్ళు ఉద్యోగం అండి. కష్టపడి చదివితే సచ్చి చెడి 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి సెలవు కప్పి దండేసి ఇంకా బా అంటారు. అంటే రిటైర్మెంట్. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వటానికే బతుకాలం పరీక్షల్లో పాస్ అవ్వాలి. శాశ్వత కాలం అక్షయ కిరీటం ఇచ్చి, అక్షయ జీవం ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజదండం ఇచ్చి, రాణిని చేసి, రాజును చేసి నిన్ను పరిపాలనలో పెట్టాలంటే మరి నీకు ఎగ్జామ్స్ వద్దా? పరీక్షలు వద్దా? కాబట్టి అన్నీ ఇచ్చినట్టు చేస్తాడు, తీసినట్టు చేస్తాడు, ఏమీ లేనట్టు చేస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు. ఏది చేసినా మొత్తం మన లైఫ్లన్నీ ఆయన చేతిలో ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు.